దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిశుద్ధుడు కువైట్. రండి, ఇంకొక వాగ్దానము మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ వాగ్దానం చెప్పే ముందు నేను చాలా నలిగిపోయాను. కారణము, చాలా సమయం తీసుకున్నాను, కొన్ని రోజులు తీసుకున్నాను. ఆలోచించి నా వల్ల కాలేదు. ఎందుకు అని అంటే 2 విషయాలు నన్ను బాగా బాధపెట్టాయి. మొట్టమొదటిది, ఈ లోకంలో ఎన్నిక చేయబడాలి. 2, పరలోకంలో ఎన్నిక చేయబడాలి. కాదు, 2 ఒకటే సబ్జెక్టు. ఏంటంటే, ఈ లోకం ప్రకారము నీవు ఎన్నుకొనబడుట, మరి పరలోకంలో అదే విధంగా ఈ లోకంలో ఈ జనుల ముందు నీవు ఎన్నిక చేయబడు. అంటే దీనికి చాలా తేడా ఉంది. అంటే ఈ లోకస్తులు లక్ష్య పెట్టేవి, పరలోకంలో దేవుడు లక్ష్య పెట్టేది. మనందరికీ తెలుసు, దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు, పై రూపాన్ని కాదు. కానీ ఈ లోకంలో పై రూపాన్నే లక్ష్య పెడతారు, మనందరికీ తెలుసు. కారణము, అందంగా కనబడితే ఎంత లేదన్నా అందానికి స్థానం ఇస్తాము. జ్ఞానంతో ఉంటే ఎంత లేదన్నా జ్ఞానంతో స్థానం ఇస్తాము. ఏదైనా మంచితనంగా కనిపిస్తే ఎంత లేదన్నా ఇస్తాము. కారణం ఏంటంటే, లోపల ఏముందో మనకేం తెలుస్తుంది. అది కేవలము ఆ పరిచయాలు అయిన తర్వాత. ఒక డౌట్ వచ్చింది నాకు, ఎందుకు చిన్న బిడ్డలను అందరూ ఎత్తుకుని ముద్దాడతారు? వారు ఒకవేళ ఏమాత్రము యూరిన్ పోసినా, ఏమాత్రము టాయిలెట్ చేసినా, పాటు చేసినా కోప్పడరు. కారణం ఏంటంటే, చిన్న బిడ్డల్ని ఎందుకు తెలియదు ప్రేమిస్తాము మనకు తెలియకుండా. అదే ప్రేమ పెద్దవాళ్ళ మీద ఎందుకు ఉండదు అనేది ఒక డౌట్ నాకు ఉండేది. కారణం, అన్నిటికి కూడా పరీక్ష చేసి ఎన్నో విషయాలు నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను. వాళ్ళ బుద్ధులు మనకి తెలిసిపోయిన తర్వాత, వాళ్ళతో కొంతకాలం నడిచి వచ్చిన తర్వాత, వీళ్ళ అని మనకు తెలియకుండానే మనము వాళ్ళతో ఉన్న సహవాసాన్ని బట్టి మనం మారిపోతూ ఉంటాం. ఒక ఆయన రాస్తూ అన్నాడు, మనము మాట్లాడే మాట, ప్రవర్తించే విధానము, ఆలోచించే విధానము అంట, వీఆర్ నాట్ దట్ వాట్ వీఆర్. మనము ఎవరమో అది మనము కాదు. కారణం ఏంటంటే, వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్, అవర్ పాస్ట్ అండ్ అవర్ ఫెయిల్యూర్స్. అంటే మన యొక్క అనుభవాలను బట్టి, మన గతాన్ని బట్టి, మనం తిన్న దెబ్బలను బట్టి మనం తయారు చేయబడుతున్నామంట. అంటే మరి ఎందుకు దేవుడు ఈ విధంగా విడిచిపెడతాడు అనేది చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభు ఆ మాట ఒక్క మాటలో చెప్పాడు, ఇల్లు కట్టబడింది కానీ తుఫాన్లు పుట్టాయని. తుఫాన్లు అంటే కాదు, నిన్ను ఆ మార్గం గుండానే నడిపిస్తాడు అందరినీ కూడా. అయితే మనము ఏ విధంగా మెత్తబడిపోతున్నామా, విరిగిపోతున్నామా, పగిలిపోతున్నామా, ఆశ వదిలిపెట్టేస్తున్నామా, లేక మొండితనంగా మారిపోతున్నామా, చిరాకుగా మారిపోతున్నామా, ధైర్యంతో ఎదిరించేయగలం అనుకుంటున్నామా? మనం మొదలు పెట్టుకున్నాం కదా. ఏమనంటే, ఈ లోకంలో ఉదాహరణకి ఓటింగ్ అంటే ఏంటి? ఎక్కువ ఓట్లు అంటే ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటారో అదే ప్రజాస్వామ్యం. మరి దేవుడు ఎప్పుడు ప్రజల కోరికను బట్టి కోరుకోడుగా. దేవుడు అంటే ఒంటరివాడు ఎప్పుడు ఒంటరివాడిగానే ఉండిపోతాడుగా. అంటే ఎవరినైతే ప్రజలు ఎన్నిక చేయరో, ఎవరినైతే ప్రజలు తృణీకరిస్తారో, ఎవరినైతే ప్రజలు మాకు వద్దు అంటారో, దేవుడు నాకు ముద్దు అంటాడు. యెషయా 53 అంతా అదే కదా చెప్తుంది. మరి అటువంటప్పుడు ఎలాగ దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాము? అదేంటండి, బ్రతుకుతుంది ప్రజల్లోనే కదా. ఎంతైనా ప్రజలు మనల్ని పొగిడినప్పుడు ఏదో తెలియని సంతోషం. అదే ప్రజలందరి ముందు మనల్ని సిగ్గు చేసినప్పుడు, అవమానించినప్పుడు, కొన్నిసార్లు చనిపోవాలనిపిస్తూ ఉంటుంది కూడా. దానిని మనలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, నీకు తెలియకుండానే నీవు ఆ విషయాలకి ప్రెజరైజ్ అయిపోతున్నావు. ఎందుకు ఈ పోరాటంలో మనం గెలవలేకపోతున్నాం? మరి ఎందుచేత యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల చేత అంతగా దూషింపబడి, అంతగా అవమానింపబడి, అన్యాయంగా ఆయన బట్టలు తీసి సిలువ వేసిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నప్పటికీ మనుషులం కదా, తట్టుకోలేము.
నిందలు తట్టుకోలేము. కానీ నిందల కోసము ఉదాహరణకి స్టేటస్ చూసినప్పుడు అసలు దేవుని గురించి తెలియని వాళ్ళు కూడా ఎలా స్టేటస్ పెడతారంటే, ఒకవేళ మిమ్మల్ని అన్న మాటలు మీరు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు సుమా. ఏం మాటలు అన్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం ప్రజలకు చూపించాలనుకుంటున్నావు? నువ్వు మంచిదానివనా? నువ్వు మంచివాడివనా? అంటే మన స్టేటస్లను బట్టి తెలియకుండా మనం ఎవరికో చూపించుకోవాలనుకుంటున్నావు. అయితే ఆ చూపించవలసింది దేవునికి అనేటప్పటికీ ఆయనకి చూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఆయనకి అంతా తేటగా ఉంది. నువ్వెవరు? ఏ ఆలోచన చేస్తున్నావు? దేనికోసం ప్రాకులాడుతున్నావు అనే దానికంటే అది నీది. దేవుడు నిన్ను దేని కొరకు సిద్ధపరిచాడు? ఆయన ఎందుకు ఈ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నాడు? ఆయన నీ నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేదే దైవిక జ్ఞానమైనప్పుడు మరి ఇటువంటి వాక్యాలు ఎన్నో మనకి భయము ఆందోళన పుట్టించినప్పటికీ బ్రతికేస్తున్నాం కదా. కారణము బ్రతకాలిగా, బ్రతికుండాలిగా. అయితే ఈరోజు అటువంటి వాక్యము చాలా స్ట్రగుల్ అయ్యి మీ ముందుకు తీసుకొస్తున్న వాక్యము, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక దేవునినే సంతోషపెట్టు వారము. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక దేవునినే సంతోషపెట్టు వారము. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, పూర్తి వచనము, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడుతున్నాయి. ఒకటి, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే. అంటే ఈ ఎన్నిక, ఈ ఏర్పాటు దేవుని వలన. అదేంటండి మరి సంఘాల్లో కూడా ఈరోజు అవును, మెయిన్ లైన్ చర్చెస్లో ప్రజల ఓటింగ్ ద్వారానే కదా డీకన్స్ని ఎంచుకుంటారు. ప్రజల ఓటింగ్ ద్వారానే కదా పాస్టర్ని ఎంచుకుంటారు. ప్రజలకి నచ్చేటట్లు చెప్తేనే కదా దైవజనులు తయారు చేయబడతారు. ఎక్కడ ఎక్కువ గుంపు ఉందో అక్కడికే కదా ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, అక్కడ ఏదో జరుగుతుందని. అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ఎన్నిక చేయబడినవాడు, దేవుని చేత, దేవుని కొరకు, దేవుని చే నియమించబడినవాడు. మరి ఈ 2 సంఘాల్లో తేడా ఏంటి? ఈ రోజున నా దగ్గరికి వచ్చే వాళ్ళని అడగడానికి ప్రయత్నిస్తాను, ఏమండి నేను చెప్తున్నా మీకు నడిపిస్తున్న మార్గంలో తేడా ఏంటో గమనించారా? అదేంటండి అన్ని సంఘాలు ఒకటే కదా, దేవుని దగ్గరికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా? కనుక మరి అన్ని సంఘాలు అయితే మేరీ మాత సంఘం ఏంటి? బాప్టిస్ట్ అంటే ఎవరు? లూథరన్ అంటే ఎవరు? ఈ డినామినేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? విశ్వాస సిద్ధాంతం ఏంటి? అవన్నీ మనకెందుకు? వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా, మనం మంచి వాళ్ళం. కరెక్టే. నువ్వు పై రూపాన్నే చూస్తున్నావు, పైనే చూస్తున్నావు. కానీ దేవుడు నిత్యంగా నిన్ను ఎక్కడికి పంపాలనుకుంటున్నాడు? దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలి అని ఆశపడుతున్నాడు? దేవుడు నువ్వు ఏమి తెలుసుకోవాలి అని ఇష్టపడుతున్నాడు అన్నది మనం చూసినప్పుడు ఇక్కడ 2 స్టేట్మెంట్స్, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారము అని ధైర్యంగా ఈ పౌలు గారు రాయడానికి కారణము, దేవుని చేత పిలువబడిన వారు అపోస్తలులు అయితే ఆ యొక్క దమస్కు మార్గంలో దర్శనము పొంది సౌలు పౌలుగా మారి దేవుని చేత అపోస్తలుడుగా పిలువబడ్డాను అని చెప్పి మొట్టమొదట తన కాలింగ్ ని అనేక సార్లు డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక చాలా విషయాల్లో మన జీవితంలో ప్రజల ముందు డిఫెన్స్ మెకానిజం వాడుతూ ఉంటాం. అంటే మనము పిలువబడిన పిలుపుని మనం తగినట్లుగా మనము ప్రూవ్ చేయాలి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మేము మనుష్యులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై ఉన్నాం. ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Thessalonians chapter 2 verses 4. For we speak as messengers approved by God. అంటే మేము దేవుని చేత మేము నియమింపబడిన వారముగా, మెసెంజర్స్, సువార్తికులముగా మేము ప్రయత్నం చేస్తున్నాం. టు బి ఎంట్రస్టెడ్ విత్ ద గుడ్ న్యూస్. అవర్ పర్పస్ ఈజ్ టు ప్లీజ్ గాడ్, నాట్ పీపుల్. అంటే మాకు ఏ సువార్తను ఇచ్చాడో ఆ సువార్త ప్రకటించుటకు మా యొక్క ఉద్దేశములు దేవునిని సంతోషపెట్టుటకు తప్ప మనుష్యులను కాదు. హీ అలౌన్ ఎగ్జామిన్స్ ద మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. మేము దేని నిమిత్తము ఈ వాక్యము ప్రకటిస్తున్నాము
ఈ సువార్త సేవ చేస్తున్నాము అనేది ఆయన లక్ష్య పెట్టువాడుగా ఉన్నాడు అని ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ఇంగ్లీష్లో మేము చదివి వినిపించాను, ప్రయత్నం చేస్తున్నారు. అయితే సేమ్ టు సేమ్ పాయింట్ గలతీలో రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? అంటే మనుష్యుల దయ, దేవుని దయ. ఇక్కడ నేను మనుష్యులను సంతోషపెట్టుకోరు వాడుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు. అంటే నేను మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? మనుషుల దయను పొందాలా, దేవుని? చాలాసార్లు దీన్ని చాలా కష్టంగా ఉంటుంది ఇటువంటి మాటలు. ఎందుకు అని అంటే వి కాంట్ జడ్జ్. మనము జడ్జిమెంట్ చేయలేము. ఎందుకని? రెండు ఒకలాగే ఉంటాయి. కానీ దేవుడు పదే చెప్తున్నాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, మీ ఉద్దేశముల వంటివి నా ఉద్దేశములు కాదు. ముఖ్యంగా మనుషుల యొక్క ఆలోచన విధానము మారుతూ ఉంటుంది, వారు చూచే చూపు మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి జ్ఞానము అంటాము, నిజము అంటాము, సత్యము అంటాము. కానీ నిజం అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది, ఇష్టము అనేది అనుభవాలను బట్టి మారుతూ ఉంటుంది. కనుక ఒక వాక్యం మనం చదివినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం రాయబడిన వాక్యము లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుష్యుల దయందు. మరి మనుష్యుల దయలో వర్ధిల్లుచున్నాడు కదా అంటూ ఉంటాం. అంటే మనుషులకి కదా మనం సేవ చేస్తున్నాము అని అంటూ ఉంటాం. కనుక ఎలాగ దీన్ని డిఫెన్స్ మెకానిజం మనం చేయవచ్చు? మనము ఒక రకంగా చూస్తే దేవుని యొక్క వాక్యం యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పింది మనం చూసినప్పుడు లూకా సువార్త 16:15. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగు. మనందరికీ తెలుసు దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు, మనము ఎందుచేత ఈ ప్లాన్లు చేస్తున్నామో చూస్తున్నాడు. సమస్తము దేవునికి తెలుసు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచమైనది. అదేంటి? మనుష్యులలో ఏది ఘనంగా ఎంచుతామో అందాన్ని, ధనాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని. అంటే అవన్నీ ఈ లోకంలో. మరి దేవుడు ఎందుకు లోకములోంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను? ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసినాడు. అంటే దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెరితనముగా చేస్తే దేవుని జ్ఞానము ప్రకారము లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగు. అందుకే కదా ఈ ఫిలాసఫర్లు, సైంటిస్టులు అందరూ దేవుడు లేడు అంటారు. హేతువాదం. కేవలం నీ ఆలోచన నిన్ను బ్రతికిస్తుంది, ఏదో ఒకటి చేయి బ్రతుకు. కనుక ఈ సోషియాలజీ అనేది, సైకాలజీ అనేది, ఫిలాసఫీ అనేది చాలాసార్లు నేను నేర్పించాను. స్పిరిచువాలిటీ ఎంటైర్లీ డిఫరెంట్. 3 ఎలిమెంట్స్ ఉంటాయి మనలో. మొట్టమొదటిది మైండ్, మనసు. ఇవన్నీ మనము డైలాగులు చెప్తా ఉంటాం, సినిమా డైలాగులు. అవే మనము నిజము అనుకుంటుంటాం. మనసు అంటే ఏమీ లేదు, యువర్ ఇమోషన్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లాజిక్ థింకింగ్ అన్నమాట. నీవు ఆలోచిస్తున్నావు దేని చేత? మనస్సు చేత. ఎలాగ ఎదుటివాడికి దెబ్బకి దెబ్బ కొట్టాలి, ఎదుటివాడికి ఎలా జవాబు చెప్పాలి, ఈ సందర్భంలో నేను ఏమి చేయాలి, నేను ఎలా బ్రతకాలి. సో ఇది ఫుల్ ఆఫ్ మైండ్. అంటే మైండ్ అనేది ఇట్స్ ఏ సెంటర్ పాయింట్ ఆర్ అన్ ఎక్స్చేంజ్ ఆల్ యువర్ థాట్స్ అండ్ థింకింగ్ మెకానిజం. అంటే నీ ఆలోచించే విధానాలు అవి లాజికల్ గా ఉంటాయి, లేకపోతే నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఉంటాయి. అవి పూర్తిగా నీ సెన్సెస్ మీద, అంటే 5 పంచేంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వేరే వాట్ ఈస్ ద హార్ట్? మరి హృదయము అంటే ఏంటి? హృదయము అనేది నీ ఇమోషనల్ జంక్షన్. అంటే నీ భావోద్రేకాలకి కేంద్రము. ఈ హృదయము ఎప్పుడూ నీకు సానుభూతి కేంద్రంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా నీ హృదయం నొచ్చుకోవడానికి ఇష్టపడదు. నీ హృదయం ఎప్పుడూ కూడా మెత్తగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అదేంటో దానంత మంచిది ఇంకోటి లేదు అని చెప్తూ ఉంటుంది. మనము ఇవన్నీ వాక్యాలు నేర్చుకుందాం. ఓకే, ఒకసారి చూసేద్దాం. ఇక్కడ పౌలు గారు చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు, సింపుల్ గా చెప్తున్నాడు. 2వ వచనం, గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడు నమ్మకమైన వాడు ఉండాలి. అయితే నేను మీ చేతనైనను మనుష్యుని చేతనైనను విమర్శింపబడుట నాకు చాలా అల్పమైందే, కానీ నన్ను నేను విమర్శించుకోను. కారణం ఏంటి? నా యందు నాకు ఏ దోషమో కానరాదు అని. ఇందువలన దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా చూసా.
అంటే మరి ఇవెందుకు మనం చదువుకోలేకపోతున్నాము అంటే మనకి మనము ఎప్పుడూ కూడా మనము చెడ్డవాళ్ళమని మన హృదయం ఏ రోజు కూడా ఒప్పుకోదు. ఎందుకని? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? మనుష్య జ్ఞానము కంటే. కనుక మనల్ని పిలిచిన పిలుపు చూడగా లోకరీతిలో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను దేవుడు పిలవల. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. కనుక చాలా విషయాల్లో మనము ఇప్పుడు స్పిరిట్ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఈ స్పిరిట్ అనేది ఎంటైర్లీ ఇట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ బీయింగ్. అంటే నీకు కనెక్ట్ అయింది కాదు, అది దైవిక జ్ఞానానికి సంబంధించింది. అది అందులో ద మెయిన్ సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఈస్ ఫర్ ద పర్పస్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ యూ ఆర్ వాట్ గాడ్ హ్యాస్ a plan, eternal plan on you is the spiritual knowledge. అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును, దేవుడు ఎందుచేత నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడో అది నీకు పదే పదే జ్ఞాపకము చేసేది ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన జ్ఞానము. కనుక ఈ ఆత్మకి ఆత్మీయత, ఆప్యాయత, అనురాగము అనుదినము కూడా నీవు దేవునితో, దేవుని గుణగణాలతో కేంద్రీకృతము కావాలి అని చెప్పి దేవుని నియమమై ఉన్నది. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము యాకోబు గారు అంటారు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. కనుక దేవుడు ఎప్పుడు దీన హృదయములను ఎంచుకుంటూ ఉంటాడు. కానీ మనము ధనవంతులను ముందు కూర్చోబెడుతూ ఉంటాం, ధనవంతులకి మనము ఎన్నిక చేస్తూ ఉంటాం. ఇదిగో మత్తయి సువార్త 23:28, మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. కనుక ఇవి మనము ఒప్పుకోవడానికి ఇష్టపడము. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ లూకా సువార్త 11:39, పరిసయ్యులైన మీరు గిన్నెను పల్లెమును అంటే వస్తువులను బయట అలంకరించుటూ అంటే షైనింగ్ తో మీరు పెడుతున్నారు, కానీ లోపల చెడిపోయి ఉన్నది. అందుకే సున్నము కొట్టిన సమాధులారా అంటూ ఉంటాడు. అంటే లోపల కుళ్ళు కపటము ఉంది అని చెప్పి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటే దేవుడు తాను దేన్ని లక్ష్య పెడతాడు అనేది, హేబెలు కయీను ఇద్దరు అర్పణ తెచ్చారు. దేవుడు హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు. వెంటనే కయీనుకి కోపం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానంటే, మొత్తము వాక్యానికి మూలము మనందరికీ తెలుసు. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే దేవుడు నమ్మాలి అని ఇష్టపడుతున్నాడు. ఆయనని నమ్మాలి అంటే అదేంటో తెలీదు. ఈరోజు న్యూస్ చూసినప్పుడు ఒక భయంకరమైన కార్యం జరిగింది. అనంతపురంలో అనంతమైన విషాదము, అనంతమైన దుర్మార్గము అన్నట్లు ఉంటాయి అన్నమాట వీళ్ళు చూపించే వార్తలు. ఏ విధముగా అంటే, యాక్సిడెంట్ లో ఒక కుటుంబానికి సంబంధించిన 3 చనిపోయారు. ఆ డెడ్ బాడీస్ ని తీసుకురావాలి. ఇల్లు అద్దెకిచ్చిన యజమాని ఇంటికి లాక్ చేసేసాడు. అవి వస్తే నాకు దరిద్రం అంటుకుంటుంది, ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఆ డెడ్ బాడీస్ వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళడానికి లేవు అని తాళం వేస్తాడు. నేను ఢిల్లీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూశాను, అక్కడ కూడా చెప్పబడింది ఎవరైనా చనిపోతే అతన్ని లోపలికి తీసుకురాకూడదు. కారణం ఏంటంటే, కేవలం హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు, హయ్యర్ సొసైటీలో ఉన్న వాళ్ళు, రోగాలతో ఉన్న వాళ్ళు ఉండకూడదు, చచ్చిపోయిన డెడ్ బాడీస్ ఇక్కడికి రాకూడదు. ఇవి ద సెట్ ఆఫ్ రూల్స్. అంటే అర్థం ఏంటంటే, ఈ సొసైటీలో నువ్వు ఆరోగ్యంగా అందంగా ఉన్నంత వరకే నీకు విలువ. ఒక్కసారి నీకు బలము తగ్గిపోయాక, శక్తి తగ్గిపోయాక, నీ రూపము నువ్వు కోల్పోయాక, అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని నేను చంకన ఎత్తుకొనిన వారలారా, నా చేత భరించబడిన వారలారా, తలనేటుకులు నెరియ వరకు నీకు ముదిమి వచ్చే వరకు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో చెప్తుంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 7:2, మీరు తీర్చు తీర్పు చొప్పుననే, మీరు కొలుచు కొలత చొప్పుననే. అంటే చాలా విషయాల్లో మనము ఏ కొలత కొలుస్తున్నామో, ద మోటివ్స్, ద ఇంటెన్షన్స్, ద ఇన్స్పిరేషన్, అంటే ప్రతిదీ దేవుడు నా హృదయంలో తలంపు పుట్టక ముందే చూస్తున్నాడు. అది దేవుణ్ణి ముందు పెడుతున్నామా లేక మనుష్యుల్ని ముందు పెడుతున్నామా? మన బంధాలను అంతెందుకు, దేవునికి ఇచ్చే కానుక కూడా చివరి నిమిషంలో బిడ్డలకు పంపించేస్తూ ఉంటారు. నా హృదయం దేవునికి తెలియదా అండి అని. అంటే దేవునికి నువ్వు ఆకలితో పెడుతున్నావు, దేవుణ్ణి తీసేసి నీ బిడ్డలకు పెడుతున్నావు. అంటే నీకు అర్థం కావట్లేదు, మేము చెప్పేది నీకు బాధగా ఉంది, కానీ దేవునికి అని నువ్వు మొక్కుకున్నావు. నేను ఎంతో మందిని చూశాను,
కువైట్ లో మేము ఉన్నాము. చాలా మంది అయ్యా నేనేం చేసినా దేవునికి, మాకు లైసెన్స్ వచ్చినప్పుడు నేను దేవుని కోసం తిరుగుతాను అంటే మనము తెలియకుండా మనము దేవునికి మాట ఇచ్చేస్తూ ఉంటాము. ఆయన కనబడ్డుగా, ఆయన చూడ్డుగా, ఆయన హృదయాలు లక్ష్య పెడుతూ ఉంటాడుగా. ఎంతో మంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగేది మొట్టమొదటిది ఒకటే, మీకు మొక్కుబడి ఉంటే మొదటి తీర్చం. అదేంటండి ఎల్లప్పుడు తీరుస్తారు. ఎంతకాలం నువ్వు వెళ్ళవు, ఒకసారి కువైట్కి వచ్చాక నువ్వు వెళ్ళవు, ఇంటికి వెళ్ళవు. నాకు ఎంతో మంది చెప్తారు, అయ్యగారు 3వ క్లాస్లో మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, నేను మనిషిని కదా, మా అమ్మ కనీసం నాకు రావాలని రారండి అక్కడికి. ఇక్కడ వీళ్ళు ఒక్కసారి వస్తే ఇంకా రాలేమేమో అని. అంటే వీళ్ళు జీవితాంతం బ్రతికేస్తున్నారు. కానీ కారణం చెప్తారు ఒక్కటే, ఏంటో తెలుసా? ఒక్కటే మాట, నేను ఎవరి కోసం కరెక్టే నువ్వు కష్టపడుతున్నావు, కానీ డబ్బులు పంపుతున్నావు. నేను అలాగే అనుకునేవాడిని, నా బిడ్డలు ఎవరైనా పెద్ద చేసి ఇచ్చేస్తే చాలు, ఎవరు పడతాడు అని. తర్వాత అర్థమైంది, ఆ ప్రయాణంలో ఉన్న ఇప్పుడు కూడా బిడ్డల ఆ ఫోటోలు పెట్టుకుని వారితో ఉన్న సంబంధము, వారితో ఉన్న అనుబంధము, ఇదే కదా జీవిత పరమార్థము. అంటే మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనది మనము అనుకుంటున్నాము, కానీ ఏది మనది కాదని, సమస్తము దేవుడు ఇచ్చాడని. కనుక మనుషులు మీకు ఏమి చేయగోరుచున్నారో మీరు, అంటే నీ వ్యక్తిత్వాన్ని దేవుడు హైలైట్ చేస్తున్నాడు, నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక మనము ముగించుకుంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం, ఈ నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకునేవాడు హృదయము తొలగించుకుంటున్నాడు. అయితే ఎవరైతే దేవునిని నమ్ముకుంటాడో, దేవుని మీద ఆధారపడతాడో, అంటే రెండే రెండు, ఒకటి మనుష్య జ్ఞానము ఈ లోక సంబంధమైంది, భూ సంబంధమైంది, పరలోక జ్ఞానము దేవుని సంబంధమైంది. దేవుని కుమారులు ఈ లోకరీతి యుక్తులైన వారు. కానీ బ్యాలెన్స్ ఎందుకు తప్పుతున్నామంటే, వాళ్ళు బాగున్నారుగా, వాళ్ళకి మంచి ఉద్యోగాల్లో ఉన్నారుగా, వాళ్ళు స్థితిమంతులుగా ఉన్నారుగా, కనుక ఈలోక ప్రాస్పరిటీ గోస్పల్ అంటున్నారు దాన్ని. అది కాదండి, దేవుని యందు నేను, నాకు ఏదేది లాభకరమైనవో సమస్తము దేవుని నిమిత్తము లోకమును పెంటగా ఎంచుకుంటున్నానంటాడు. అదేంటి, డబ్బులు లేకపోతే నేను బ్రతుకుతున్నానుగా, ఏది ఎప్పుడు అవసరమో, ఏది ఎక్కడి నుంచి వస్తుందో. ఎన్నోసార్లు బిడ్డల ఫీజులు కట్టలేక నేను కుమిలి ఏడ్చాను. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎలా కట్టాలో నాకు తెలుసు కదా, ఎవరు కడతారో నేను ముందుగా ఎరిగినాను కదా. అంటే మనము ఏదో మన మీద వేసుకుని మనము చేయాలి అని ఇష్టపడుతున్నాము, కానీ దేవుడు చేపించాలని ఇష్టపడుతుంది. చాలా తేడా ఉంది. అంటే తెలియకుండానే మనము చెయ్యాలి, మనము సాధించాలి, మనం లేదండి. ఆ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను నిలబెడతాడు దేవుడు, నీకు తలగా చేస్తాడు, నిన్ను ఎంత మాత్రము తోకగా ఉంచడు. ఆయన నిన్ను పైవాడిగానే ఉంచుతాడు, కిందవానిగా ఉంచడు. ఖచ్చితంగా ఈ లోకం మీద తీర్పు తీర్చడానికి ఒక శేబదేశపు రాణి వచ్చింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పలేదా? ఈ లోకానికి సాదృశ్యంగా యోనా ఉన్నాడు అని చెప్పలేదా? జ్ఞాని అయిన సొలొమోనుకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా లోకంలో కలిసిపోలేదా? సంసోనుకి ఎంత గొప్ప బలం ఇచ్చినా మరి లోకంలో కలిసిపోలేదా? కనుక ఏ రోజునైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతావో, ఇవి పూర్తిగా ఆత్మీయ పాఠాలు, నేను చదివి చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి, విశ్వాసాన్ని రుచి చూచి, నా జీవిత ప్రయాణంలో ఇది ప్రయాస చేతనైనది కాదు, కేవలము దేవుని కృప చేత నేను పొందుకున్నానని సాక్ష్యమిస్తూ ఈ వాక్యంలో మీరు బలపడాలని, అనేక మందికి పంపించాలని మీరు కామెంట్ రాయగలరు, రాయండి. ఈ ప్లాట్ఫామ్ అర్థం చేసుకోండి. మీరు సువార్థికులుగా ఈ వాక్యాన్ని పంపాలని ఆశపెడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతుబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా, నీ కృపా హస్తాలకు దీవెన కారణంగా యేసు శ్రేష్టమైన నామమును దీవించి సమాధానంతో నింపుతూ నీ కృపకి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.